హాయ్ అండి, వెల్కమ్ టు లీషియస్ కిచెన్. నేను ఈరోజు మీకు ఎంతో ఈజీగా అండ్ అగైన్ చాలా టేస్టీగా ఉండే చికెన్ కబాబ్ రెసిపీ అనేది చూపించబోతున్నాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది అండ్ అగైన్ అందరికీ బాగా నచ్చుతుందండి. ఇంకా మనం ప్రాసెస్లోకి పోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ కారం తీసుకోండి, ఒక 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ అగైన్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. దీంట్లో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. అండ్ అగైన్ ఒక టేబుల్ స్పూన్ మైదా అండ్ 2 టేబుల్ స్పూన్లు కార్న్ పౌడర్ యూస్ చేస్తాము. ఇప్పుడు ఈ పొడులంతా ముందుగా నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కెన్కి యాడ్ చేసుకుంటాము. ఈ పొడులంతా బాగా ముక్కలకి పట్టేటట్టు, ప్రతి ముక్కకి పట్టేటట్టు కలుపుకోండి. ఈ టైంలో మీకు కావాలనిపిస్తే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడేమీ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి. మీకు కావాలంటే కొంచెం కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ దొరుకుతుంది కదా బయట, అది కానీ యాడ్ చేసుకున్నారంటే దానివల్ల కూడా మనకు కొంచెం కలర్ యాడ్ అవుతుంది. అండ్ దీని తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి వేసుకోవాలి. అండ్ అగైన్ ఒక కోడిగుడ్డు కూడా వేసుకోవాలండి. దీంట్లో ఎల్లో కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం కోడిగుడ్డు ఎందుకు వేస్తామంటే ఒక మంచి బైండర్ లాగా యాక్ట్ చేస్తుందండి కోడిగుడ్డు అనేది. సో ఇవన్నీ కలుపుకొని ఒక 1/2 అవర్ టు 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో. దాని తర్వాత ఒక కడాయిలో నూనె వేడి చేసుకొని ఈ చికెన్ పీసెస్ అనేది మంచి రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కబాబ్ అనేది మీకు రెడీ అయిపోతుందండి. చూడండి, ఎప్పుడు ఈ చికెన్ వేసేటప్పుడు ఎక్కువగా నింపేసేదండి బాండిలంతా, కొంచెం వెళ్తుండే తట్టేసుకోండి. అప్పుడు ప్రతి ముక్క బాగా వేగుతుంది. చూడండి, ఇలాగ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అగైన్ కామెంట్ కూడా చేయండి. మీకు ఈ రెసిపీ ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.